హలో ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. లాస్ట్ నైట్ యాపిల్ వాళ్ళైతే మనకి అఫీషియల్ గా iOS 26.4 అప్డేట్ ని అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి నా ఐఫోన్ 17 Pro Max లో అయితే 3GB అయితే ఉంది. మీరు యూస్ చేసే డివైస్ ని బట్టి స్టోరేజ్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో ఈ అప్డేట్ లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి, న్యూ చేంజెస్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ iOS వర్షన్ చెక్ చేయొచ్చు. 26.4 అని చెప్పి ఉంటుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, జనరల్ గా ఇక్కడ సాఫ్ట్వేర్ వర్షన్ పక్కన వర్షన్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఆ వర్షన్ నెంబర్ అనేది కనిపించదు. ఈ iOS 26 మీద ట్యాప్ చేస్తే మీకు వర్షన్ నెంబర్ కనిపిస్తుంది, 23E246. ఈ న్యూ వర్షన్ లో అయితే మనకి మోర్ దెన్ 20 న్యూ చేంజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ విత్ మ్యూజిక్ యాప్. మీరు యాపిల్ మ్యూజిక్ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ ఏదైనా ఆల్బమ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ న్యూ చేంజెస్ అయితే కనిపిస్తాయి. ప్లే బటన్ ఉంటుంది కదా, దీనికైతే కొంచెం లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ని యాడ్ చేశారు. షఫుల్ బటన్ జనరల్ గా రైట్ లో ఉండాలి, దాన్ని లెఫ్ట్ కి చేంజ్ చేశారు. రైట్ సైడ్ వచ్చేసి మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే ఆ సాంగ్ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్ గా డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేసి టాప్ లో ఇక్కడ షేర్ ఉంది కదా, అక్కడ ఉండాలి. కొన్ని UI చేంజెస్ అయితే తీసుకొచ్చారు. మీరు ఏదన్నా ప్లేలిస్ట్ కానీ ఆల్బమ్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఆ ఇమేజ్ అనేది 3D ఆల్బమ్ అయితే మీ స్క్రీన్ మొత్తం వస్తుంది. ప్రీవియస్ గా వరకు అయితే జస్ట్ మనకి ఆ ఇమేజ్ వరకే ఆ 3D యానిమేషన్ అనేది చూపిస్తుంది. బట్ ఇప్పటి నుంచి స్క్రీన్ మొత్తం చూపిస్తుంది. మీరు ఏదైనా సాంగ్ ని ఏదైనా ప్లేలిస్ట్ కి యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ టు ప్లేలిస్ట్ క్లిక్ చేసినప్పుడు టాప్ లో మనకి 2 arrows కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే ప్లేలిస్ట్ అనేది ఎలా కనిపించాలో ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ ప్లేడ్ అని చెప్పి సెలెక్ట్ చేయొచ్చు. ప్లేలిస్ట్ ని మీరు వరుసగా ఎలా సెట్ చేసుకోవాలో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇప్పటి నుంచి ఏ సాంగ్ అయినా సరే 2-3 ప్లేలిస్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాటమ్ లో ఇంకొక బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, 2 ప్లేలిస్ట్ లో ఒకేసారి చూపిస్తుంది. 2 ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ ఆన్ డన్. ఒక సాంగ్ ని కావాలంటే ఒక 6-7 ప్లేలిస్ట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొక న్యూ ఫీచర్ కూడా వచ్చింది. మీ నియర్ బై ఏరియాలో ఏదైనా కాన్సర్ట్స్ నడుస్తున్నాయి అనుకోండి, దాని గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ యాపిల్ మ్యూజిక్ యాప్ లోనే చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గెట్ టికెట్స్, ఏ రోజున కాన్సర్ట్ ఉందో ఆ డీటెయిల్స్, కాన్సర్ట్ లొకేషన్, కాన్సర్ట్ అడ్రస్, మొత్తం డీటెయిల్స్ మనకి యాపిల్ మ్యూజిక్ యాప్ లోనే చూపిస్తూ ఉంటుంది. ఈ సజెషన్స్ మొత్తం మీరు వినే సాంగ్స్ ని బట్టి వేరే అవుతుంది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చిన ఫీచర్ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ ని మనకి యాపిల్ మ్యూజిక్ లోకి యాడ్ చేశారు. ఈ ప్రస్తుతానికి యుఎస్ లోనే పనిచేస్తుంది. లైబ్రరీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ టాప్ లో చూడొచ్చు మనకి ఒక ప్లేలిస్ట్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ప్లేలిస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఒక ఫీచర్ ఓపెన్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే, ఏదైనా పార్టీకి వెళ్తున్నారు, ఆ పార్టీకి తగ్గట్టు ఏదైనా మ్యూజిక్ ప్లేలిస్ట్ ని తయారు చేయాలనుకున్నారు అనుకోండి, జనరల్ గా మీరు సాంగ్ బై సాంగ్ సెలెక్ట్ చేసుకుని ప్లేలిస్ట్ లోకి యాడ్ చేయాలి. సిన్స్ యాపిల్ ఇంటెలిజెన్స్ ని యూస్ చేస్తున్నారు కాబట్టి మీరు కమాండ్ ఇస్తే చాలు ప్లేలిస్ట్ అదే తయారు చేస్తుంది. ఇక్కడ కింద సజెషన్స్ కూడా చూపిస్తుంది, హై ఎనర్జీ సాంగ్స్ ఫర్ రన్, మార్నింగ్ కాఫీ మ్యూజిక్ అని చెప్పి. బట్ నేను సెర్చ్ లో తెలుగు 90s సాంగ్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ UI కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కిందేమో ఏం సెర్చ్ చేస్తుందో చూపిస్తుంది. 90s తెలుగు హిట్ సాంగ్స్ ప్లేలిస్ట్ అయితే తయారైపోయింది ఎస్పీ గారిది. మొత్తం 25 సాంగ్స్ అయితే ప్రతి ప్లేలిస్ట్ కి యాడ్ చేస్తుంది. కావాలి అంటే ఏ సాంగ్ ఫస్ట్ రావాలి, ఏ సాంగ్ సెకండ్ రావాలి, ఏ సాంగ్ లాస్ట్ రావాలి అనేది సఫుల్ చేసుకోవచ్చు. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ యాడ్ సాంగ్స్ కూడా ఉంటది. మీకు ఏదో యాడ్ చేసిన 25 సాంగ్స్ సరిపోకపోతే యాడ్ సాంగ్స్ లోకి వెళ్ళి ఇంకా సాంగ్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ కింద చూస్తున్నారు కదా, కస్టమైజ్ ద ప్లేలిస్ట్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే యాడ్ మోర్ సాంగ్స్ ఆర్ రీఫ్రెష్ ద ప్లేలిస్ట్. సో ఈ ఆప్షన్స్ అన్ని అవైలబుల్ లోకి తీసుకొచ్చారు. మీరు కావాల్సిన సాంగ్స్ అన్ని యాడ్ చేసుకుని క్లిక్ ఆన్ డన్. డన్ క్లిక్ చేస్తే మీకు ఆ ప్లేలిస్ట్ అనేది తయారైపోతుంది. అండ్ అంతేకాకుండా మనకి కంట్రోల్ సెంటర్ లో మనకి స్విజామ్ ఉంటుంది కదా, మీకు సరౌండింగ్ లో ఏదైనా సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ ఏంటో తెలియలేదు అనుకోండి, యూ కెన్ యూస్ దిస్ ఫీచర్. ఈ ఫీచర్ ని ఆన్ చేయగానే మీ చుట్టుపక్కల వచ్చే సాంగ్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పటి నుంచి ఈ ఫీచర్ ఆఫ్లైన్ లో కూడా పనిచేస్తుంది. అండ్ ఆల్సో ambient మ్యూజిక్ విజిట్స్ అనేవి హోమ్ స్క్రీన్ లో యాడ్ చేశారు. ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది కదా, ఈ ఎడిట్ బటన్ చూడొచ్చు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. iOS 26.3.1 లో చూడొచ్చు, ఎడిట్ బటన్ క్లిక్ చేసి డార్కర్ స్క్రీన్ తో వస్తుంది. 26.4 లో మనకి ఇది కూడా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. ఈ లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ అనేది ఇంకా యాపిల్ వాళ్ళు యాడ్ చేస్తూనే వస్తున్నారు. యాడ్ విజిట్స్ లోకి వెళ్తే ఇక్కడ మ్యూజిక్ అని చెప్పి టైప్ చేస్తున్నాను, చూడొచ్చు ambient మ్యూజిక్ అని చెప్పి 2-3 విజిట్స్ ని అయితే రిలీజ్ చేశారు. మీరు వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ విజిట్ చూడొచ్చు, మొత్తం 4 విజిట్స్ ని ఒకే దాంట్లో కలిపేస్తుంది. క్లిక్ ఆన్ యాడ్. ఇక్కడ ఆప్షన్స్ చూస్తే స్లీప్, చిల్, ప్రొడక్టివిటీ, వెల్ బీయింగ్, మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెకండ్ ఫీచర్ వచ్చేసి పాడ్కాస్ట్ లో కొన్ని పాడ్కాస్ట్ కి ఇక్కడ టీవీ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పాడ్కాస్ట్ ని కనుక మీరు ప్లే చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు టోన్ వీడియో ఆన్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ప్లే అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు పాడ్కాస్ట్ కూడా వినొచ్చు. అండ్ ఆల్సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోని మీకు ఇంటర్నెట్ లేనప్పుడు వినడానికి డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆఫ్లైన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫ్రీ ఫామ్ యాప్ ఐకాన్ అయితే అప్డేట్ చేశారు.
మీరు యాప్ లోకి వెళ్తే ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఏఐ ఇమేజెస్ ని కానీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో షేప్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అయితే ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా ఈ ఫ్రీ ఫామ్ యాప్ ని యూజ్ చేయను, బట్ ఫ్రీ ఫామ్ యాప్ ఎవరైనా యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక వాల్ పేపర్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పటి నుంచి మీకు నచ్చిన వాల్ పేపర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రీవియస్ గా iOS 26.3.1 లో చూసుకుంటే వాల్ పేపర్స్ అన్ని ఆల్రెడీ ఇన్బుల్ట్ గా డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి. మీరు జస్ట్ యూజ్ చేసుకోవాలి. లేదు అంటే ఈ వాల్ పేపర్స్ అన్ని మీ స్టోరేజ్ అనేది అనవసరంగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి అలా కాదు. 26.4 లో చూసుకుంటే మీకు నచ్చిన వాల్ పేపర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఈ కలెక్షన్ వాల్ పేపర్స్ ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ గెట్. అప్పుడు మనకి వాల్ పేపర్స్ అన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ అవుతాయి. లేదు అంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేస్తే మీ ఫోన్ స్పేస్ అయితే సేవ్ అవుతుంది. ఈ వాల్ పేపర్స్ అన్ని మీ ఫోన్ నుంచి అయితే డిలీట్ అయిపోతాయి. యూస్ఫుల్ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాప్ స్టోర్ లో మీరు కనుక యాప్ స్టోర్ లోకి వెళ్తే ఇక్కడైతే మనకి ఒక న్యూ చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బాటమ్ లో చూస్తున్నారు కదా, ఈ సెర్చ్ ఆప్షన్ ని మిగతా ఆప్షన్స్ తో కలిపేశారు. అదే మీరు ప్రీవియస్ అప్డేట్ లో చూసుకుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనేది మిగతా ఆప్షన్స్ తో సపరేట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడేమో కలిపేశారనమాట. అండ్ ఆల్సో సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు సెర్చ్ ఐకాన్ అనేది టాప్ లో వస్తుంది. ప్రీవియస్ గా అయితే బాటమ్ లో వస్తుంది. ఇలా కొన్ని న్యూ యూఐ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. నాకైతే పర్సనల్ గా బాటమ్ ఆప్షన్ నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అనేది సపరేట్ గానే నాకు బాగా నచ్చింది పర్సనల్లీ. మీ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని న్యూ చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ లో చూస్తున్నారు కదా, యాపిల్ అకౌంట్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ప్రీవియస్ గా అయితే ఇది సెంటర్ లో ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ అప్డేట్స్ అని చెప్పి న్యూ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. ఈ అప్డేట్స్ లోకి వెళ్తే మీ యాప్స్ అప్డేట్స్ అన్ని దీంట్లో చూపిస్తూ ఉంటాయి. ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది యాప్ అప్డేట్స్. సో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఈ అప్డేట్స్ లోకి వెళ్ళి అప్డేట్ ఆల్ క్లిక్ చేయండి. అండ్ కిందకు చూసుకుంటే ఇక్కడ యాడ్ మనీ, రిడీమ్ కోడ్, సెండ్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పి న్యూ ఐకాన్స్ అయితే చూపిస్తున్నారు. ప్రీవియస్ గా అయితే ఇక్కడ చూడొచ్చు రిడీమ్ గిఫ్ట్ కార్డ్ కానీ, సెండ్ గిఫ్ట్ కార్డ్ కానీ, యాడ్ మనీ అని టెక్స్ట్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు కనుక యాపిల్ అకౌంట్ లో ఫ్యామిలీ మెంబర్స్ కనుక యాడ్ చేసుకుంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే పర్చేస్ షేరింగ్ అని చెప్పి ఉంటుంది. ఈ పర్చేస్ షేరింగ్ ఏంటి అంటే ఇప్పటి వరకు మీ యాపిల్ ఫ్యామిలీ అకౌంట్ ఆర్గనైజర్ ఉంటారు కదా, వాళ్ళ పేమెంట్ డీటెయిల్స్ మిగతా వాళ్ళు యూజ్ చేసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పటి నుంచి అడల్ట్స్ కనుక మీ ఫ్యామిలీలో యాడ్ అయ్యి ఉంటే వాళ్ళు ఓన్ పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆర్గనైజర్ పేమెంట్ డీటెయిల్స్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. బతికించారు నన్ను. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మీ యాపిల్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ ఐక్లౌడ్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ iCloud.com అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే అలౌడ్ డేటా యాక్సెస్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోండి. మీరు apple.com లో సైన్ ఇన్ అయ్యి మీ ఫొటోస్ అండ్ ఫైల్స్ డేటా అనేది మీరు వెబ్సైట్ లో చూడాలనుకుంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మీరు apple.com లో సెర్చ్ చేసిన హిస్టరీ అంతా వెబ్సైట్ లో యాక్సెస్ కావాలి అనుకుంటే ఈ ఫీచర్ ని ఆన్ చేసుకోండి. లేదంటే ఆఫ్. ఇక్కడ అడ్వాన్స్ లోకి వెళ్తే మీ సెర్చ్ హిస్టరీ అంతా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే డిలీట్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ కూడా ఇప్పుడు 26.4 లో యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ లోకి వెళ్తే పాస్కోడ్ అనేది సెంటర్ లో అడుగుతుంది. ప్రీవియస్ గా అయితే ఇలా లెఫ్ట్ సైడ్ కి ఉండేది. మీరు ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఇక్కడ లోపల చూస్తే స్టోలన్ డివైస్ ప్రొటెక్షన్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ ఇన్బుల్ట్ గా టర్న్ ఆన్ అయిపోతుంది. ఈ ఫీచర్ నేనైతే ఆఫ్ చేసుకోవద్దు, ఆన్ లోనే పెట్టుకోండి. జనరల్ గా ఐఫోన్స్ ఎవరైనా కొట్టేశారనుకోండి, ఫైండ్ మై ఫీచర్ ఆన్ లో ఉంటే వాళ్ళు ఈ ఫోన్ ని యూజ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అండ్ మనం కూడా ఫైండ్ మై ఫీచర్ ఆన్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళని ట్రాక్ చేసుకోవడం వెరీ ఈజీ. బట్ ఈ స్టోలన్ డివైస్ ప్రొటెక్షన్ ఏం చేస్తుందంటే మీరు కొట్టేసిన వాళ్ళకి మన ఫోన్ పాస్కోడ్ తెలిసినా కూడా ఈ డివైస్ యూజ్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పాస్కోడ్ ని రీసెట్ చేయనీయదు. అందుకే ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకోవాలి. కొట్టేసిన వాళ్ళకి మీ పాస్కోడ్ తెలిసినా కూడా వాళ్ళు ఈ ఫోన్ ని యూజ్ చేసుకోలేరు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి షార్ట్ కట్ యాప్ లో మనకు ఒక న్యూ షార్ట్ కట్ అయితే రిలీజ్ చేశారు. షార్ట్ కట్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ లో బ్యాటరీ అని చెప్పి టైప్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు సెట్ బ్యాటరీ ఛార్జింగ్ లిమిట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీ బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఎంతవరకు వచ్చి ఛార్జింగ్ అనేది ఆగిపోవాలనేది ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. జనరల్లీ లిథియం అయాన్ బ్యాటరీస్ కి ఎవ్రీ డే 20 to 80% మధ్యలో కనుక యూజ్ చేసుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. బ్యాటరీ హెల్త్ అనేది 100% మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు కనుక మీ బ్యాటరీకి ఛార్జింగ్ లిమిట్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ షార్ట్ కట్ ని యూజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఛార్జింగ్ లిమిట్ సెట్ చేసుకొని క్లిక్ ఆన్ డన్. ఈసారి నుంచి మీరు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు 80% మీ బ్యాటరీ రాగానే ఛార్జింగ్ అక్కడ ఆపేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రిమైండర్స్ యాప్ లో మీరు రిమైండర్స్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు అర్జెంట్ అనే కాలం చూపిస్తుంది. ఇది ప్రీవియస్ గా కూడా ఉంది. బట్ మీరు ఇప్పుడు ఏదన్నా రిమైండర్ క్రియేట్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ అర్జెంట్ అనే కాలం చూపిస్తుంది. ఈ ఆప్షన్ ని టర్న్ ఆన్ చేసినప్పుడు మీ అర్జెంట్ రిమైండర్ కి టైం అవ్వగానే అలారం కూడా మోగుతుంది అనమాట. ప్రీవియస్ గా మనకి ఆ రిమైండర్స్ గురించి తెలిసిందే కదా, నోటిఫికేషన్ లాగా స్క్రీన్ మీద చూపిస్తుంది. బట్
మీరు అర్జెంట్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే అలారం మోగుతుంది, సో దట్ ఇమీడియట్ అటెన్షన్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఒక 8 న్యూ ఎమోజీస్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోజీస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ వల్ల మనకి అప్పుడప్పుడు స్క్రీన్ మీద బ్రైట్ గా అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజెస్ లో సెర్చ్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి చూడొచ్చు అది కొంచెం బ్రైట్ గా అవుతూ ఉంటుంది. ఇలా లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ వల్ల యూఐ మొత్తం మనకి బ్రైట్ గా అవుతూ ఉంటుంది మీరు దేని మీద ట్యాప్ చేసినప్పుడు. ఈ ఫీచర్ ని మీరు కావాలి అనుకుంటే ఇప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి డిస్ప్లే అండ్ టెక్స్ట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఒక న్యూ ఆప్షన్ కనిపిస్తుంది, రెడ్యూస్ బ్రైట్ ఎఫెక్ట్స్. యూఐ మొత్తం మనకి బ్రైట్ ఎఫెక్ట్స్ అనేవి ఆఫ్ చేసేస్తుంది ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసుకుంటే. ఇప్పుడు సెర్చ్ లోకి వెళ్తే చూడొచ్చు, సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు అంత బ్రైట్ గా అయితే అయితలేదు. ఇది ఆఫ్ చేసినప్పుడు అయితే చూడొచ్చు బ్రైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఇంతేకాకుండా మీకు కనుక లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ నచ్చకపోతే ఇక్కడ మోషన్ లో రెడ్యూస్ మోషన్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ కూడా కొంచెం యాక్యురసీని అయితే ఇంక్రీజ్ చేశారు. సో లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ లో ఉండే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంకొంచెం ఎక్కువగా స్లో అవుతాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి యాపిల్ టీవీ యాప్ లో మీరు కనుక యాపిల్ టీవీ యాప్ లో ఏదైనా వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సబ్ టైటిల్స్ ఉంటాయి. ఈ సబ్ టైటిల్స్ లోకి వెళ్తే ప్రీవియస్ గా అయితే లాంగ్వేజెస్ ఫాంట్స్ అన్ని ఇక్కడే చూపిస్తూ ఉంటాయి, బట్ లాంగ్వేజ్ అనేది సపరేట్ గా ఫోల్డర్ యాడ్ చేశారు. సబ్ టైటిల్ స్క్రీన్ మీద ఎలా చూపించాలని చెప్పి ప్రీవియస్ గా అయితే మీరు సెట్టింగ్స్ లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీడియో ప్లే అయ్యేటప్పుడు ఇక్కడ స్టైల్స్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి సబ్ టైటిల్స్ కి బ్యాక్గ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. క్లాసిక్, లార్జ్, ట్రాన్స్పరెంట్. ప్రీవియస్ గా కూడా ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి, కాకపోతే సెట్టింగ్స్ లో ఉన్నాయి, యాపిల్ టీవీ యాప్ లోకి యాడ్ చేశారు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి కెమెరాలో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కెమెరాలోకి వెళ్ళి రికార్డ్ సౌండ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆడియో జూమ్ ఆప్షన్ ఉంటుంది, డిఫాల్ట్ గా టోన్ ఆన్ లో ఉంటుంది. ఈ ఫీచర్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే వీడియోస్ ని రికార్డ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఆబ్జెక్ట్ మీదకి కానీ పర్సన్ మీదకి జూమ్ చేశారనుకోండి, ఆ జూమ్ చేసినప్పుడు ఆడియో కూడా ఆ పర్టికులర్ పర్సన్ మీదకి జూమ్ అవుతుంది. ఆ ఆడియో అనేది పర్టికులర్ పర్సన్ మీదకి జూమ్ అవ్వకూడదు అనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వర్క్ అయితే ఈ ఆడియో ఆప్షన్ అనేది డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది, ఇక్కడ సెట్టింగ్స్ లో మనకి ఆప్షన్ లేదు. ఇప్పుడు దానికి సపరేట్ గా ఒక ఆప్షన్ తీసుకొచ్చారు, నచ్చకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇప్పటి నుంచి మీ హాట్స్పాట్ అనేది ఎవరెవరు యూజ్ చేసుకుంటున్నారు, ఎంత యూజ్ చేసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు హాట్స్పాట్ లో చూపిస్తుంది అనమాట. పర్సనల్ హాట్స్పాట్ లోకి వెళ్ళి కింద చూడొచ్చు డేటా యూసేజ్ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఏ ఫోన్ కనెక్ట్ అయింది, ఎంత యూజ్ చేసుకుందో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. సో చూసారు కదా, ఇవైతే మనకి iOS 26.4 లో వచ్చిన న్యూ ఫీచర్స్. నాకైతే పర్సనల్లీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ అయితే చాలా స్పీడ్ గా ఉంది, హ్యాపీగా ఉంది. మీరు కనుక ఇంకా iOS 26 కనుక అప్డేట్ చేయకపోతే 26.4 ఇస్ ద బెస్ట్ సాఫ్ట్వేర్. యాపిల్ వాళ్ళు కూడా వాళ్ళ నోట్స్ లో ఇంక్లూడ్ చేశారు. కీబోర్డ్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ UI ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేశారు. స్పాట్లైట్ సెర్చ్ కూడా ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది. స్నాపీ ఫీలింగ్ అయితే ఉంది. బ్యాటరీ హెల్త్ ఒకసారి చెక్ చేద్దాము. నా ఫోన్ లో 100% బ్యాటరీ ఉండాలి. బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే చూడొచ్చు 100% బ్యాటరీ. సైకిల్ కౌంట్ వచ్చేసి 110. నేనైతే నవంబర్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా దగ్గర iPhone 16 Pro Max కూడా ఉంది, దీంట్లో అయితే 92% ఉండాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. బ్యాటరీ హెల్త్ 92% చూపిస్తుంది. సైకిల్ కౌంట్ ఈస్ 399. ఇది వచ్చేసి నవంబర్ 2024 నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈ సాఫ్ట్వేర్ వల్ల అయితే నా బ్యాటరీ హెల్త్ అయితే ఇంపాక్ట్ అవ్వలేదు, అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ యాపిల్ సెక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు సెక్యూరిటీ బగ్స్ ఏమేమి ఫిక్స్ చేశారు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ iOS 26.4 అండ్ iPadOS 26.4 ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, మోర్ దెన్ 20 సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే రిజాల్వ్ చేసిన సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఎలానో 24 అవర్స్ తర్వాత మన కమ్యూనిటీలో అయితే పోస్ట్ పెడతాను. లాస్ట్ రిలీజ్ చేసిన iOS 26.3 వీడియోకి అయితే 60% పీపుల్ సాఫ్ట్వేర్ ఇస్ గుడ్ అన్నారు. 22% బ్యాటరీ లైఫ్ ఇష్యూస్ ఉన్నాయి. 12% కి సిగ్నిఫికెంట్ లాగ్స్ అండ్ స్లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఒక 24 అవర్స్ తర్వాత మన కమ్యూనిటీలో అయితే మళ్ళీ పోస్ట్ పెడతాను. మీరు కనుక సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటే మీ ఫీడ్బ్యాక్ ని ఇక్కడ ఇవ్వండి, సో దట్ మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ అప్డేట్ తో పాటు యాపిల్ వాళ్ళ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ WWDC 26 ఈవెంట్ అఫీషియల్ గా మనకి జూన్ 8th అయితే స్టార్ట్ అవబోతుంది. iOS 27, iPadOS 27, యాపిల్ ఎకోసిస్టమ్ లో ఉన్న అన్ని సాఫ్ట్వేర్స్ జూన్ 8th అయితే బేటా వర్షన్స్ రిలీజ్ అవబోతున్నాయి. వీటి మీద అయితే నేను సపరేట్ గా వీడియోస్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.